నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు మనం ఈ వీడియోలో జేకే లక్ష్మీ సిమెంట్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ కంపెనీనైతే హెచ్‌డిఎఫ్‌సి మేనేజ్‌మెంట్ సెక్యూరిటీస్ మేనేజ్‌మెంట్ టీమ్ మనకి దివాళీ పిక్‌గా వీళ్ళు పిక్ చేయడం జరిగింది. అండ్ టార్గెట్ వచ్చేసి ₹936 ఇచ్చారు. టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా 936కి స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయి? ట్రెండ్ లైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసి మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ ₹811 వాళ్ళు ఇచ్చినప్పుడు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. ప్రెజెంట్ అయితే దానికంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ₹709 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారి మనం కంపెనీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు కంపెనీ ఓవర్‌వ్యూ చూడొచ్చు. వీళ్ళేంటంటే పర్ ఇయర్ వచ్చేసి 6,000 కోట్లకి సంబంధించిన యాన్యువల్ టర్నోవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 1982లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ జేకే ఆర్గనైజేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జేకేకి సంబంధించిన ఆల్ అదర్ కంపెనీస్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. జే&కే నేమ్స్ వచ్చేసి మనకి జుగ్గిలాల్ సింఘానియా అండ్ కమల్ పత్ సింఘానియా గారి నుంచి వీళ్ళిద్దరి నుంచి నేమ్ అయితే వచ్చిందండి. జే నుంచి ఇక్కడ అండ్ కే వచ్చేసి ఇక్కడ. ఈ రెండింటిని కంబైన్ చేసి వాళ్ళు జేకే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఒకసారి ఈ కంపెనీ పర్పస్, విజన్ అండ్ మిషన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ ఇక్కడ మెన్షన్ చేసినట్టు వాళ్ళు ఏంటంటే స్మార్ట్ బిల్డింగ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరగాలి అని వాళ్ళ పర్పస్ అనమాట. విజన్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే టు బి ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ప్రొవైడింగ్ ఇన్నోవేటివ్ బిల్డింగ్ సొల్యూషన్స్ అని మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళ మిషన్ వచ్చేసి టర్నోవర్ ఆఫ్ 30,000 crores బై 2030 కల్లా వీళ్ళు చేయాలని వాళ్ళ ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా ఇంకా నేనేం చేశానంటే చాట్‌జీపీటీలో అడిగాను వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఏంటంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ప్రోడక్ట్ రేంజ్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నారు. దట్ మీన్స్ ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ పోర్ట్ఫోలియోలో మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓపీసీ, పీపీసీ, పీఎస్సీ, కాంపోజిట్ సిమెంట్స్ అండ్ కాంక్రీట్లో వచ్చేసి రెడీమిక్స్ కాంక్రీట్స్ అండ్ జిప్సమ్ ప్లాస్టర్స్, వాల్ పుట్టీస్ అండ్ ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ బ్లాక్స్, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే 6 ప్లేసెస్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ కటక్, సూరత్, జార్లీ అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ఒక సబ్సిడరీ కూడా ఉందన్నమాట. ఈ సబ్సిడరీ కూడా సేమ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఉదయ్పూర్లో ఉందన్నమాట. ఉదయ్పూర్ సిమెంట్ వర్క్స్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కింద వస్తుంది. అండ్ వీళ్ళకి వచ్చేసి అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్లో మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే అవార్డు అండ్ ఆల్సో గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డ్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంటీ యూనిట్ అవార్డు ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే అవార్డ్స్ కింద లభించడం జరిగింది. అండ్ సర్టిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఆబ్వియస్గా మనకి ఇవి అవసరం లేకపోయినా బట్ యాజ్ ఏ కంపెనీ ఫండమెంటల్స్ చూసేటప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సిమెంట్ పరంగా, కాంక్రీట్ పరంగా ఎకో ఫ్రెండ్లీగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వచ్చేసి వీళ్ళు సర్టిఫికేషన్స్ అన్నీ సంపాదించడం జరిగింది. అండ్ ఒకసారి మనం కంపెనీ అనాలిసిస్ క్విక్గా చేసేద్దాం. జేకే లక్ష్మీ సిమెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ₹709లో ట్రేడ్ అవుతుంది. హై వచ్చేసి ₹1,000 అండ్ లో వచ్చేసి ₹690. స్టాక్ P 24 ఉంది, ఇండస్ట్రీ P 37 ఉంది. దట్ మీన్స్ లిటిల్ అండర్ వాల్యూడ్గా ఉంది ఇక్కడ. అండ్ బుక్ వాల్యూ 276, ప్రైస్ టు బుక్ వాల్యూ 2.57, నాట్ బ్యాడ్. అండ్ ROE అండ్ ROCE ఇక్కడ చూసుకుంటే 15 కంటే ఎక్కువ ఉంది, మనం 15గా పెట్టుకుంటాము. అండ్ ఫేస్ వాల్యూ ₹5, దట్ మీన్స్ స్ప్లిట్స్ అండ్ బోనస్ జరిగిందనమాట. అది కూడా ఫేస్ వాల్యూ 10 నుంచి 5కి వచ్చిందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాన్ని. ఇక్కడ స్టాటిస్టిక్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్ప్లిట్ రేషియో 2 ఉంది. దట్ మీన్స్ 10/2 = 5. స్ప్లిట్ కూడా 2009లో జరిగింది. అండ్ కమింగ్ టు అదర్ పారామీటర్స్,
PEG ratio 0.30 which is very very low. That means good for investment purpose. అంటే అండర్వాల్యూడ్గా ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్స్ టు గ్రోత్ రేషియో మనకు అర్థమవుతుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ 30.3 ఉంది. అండ్ ఒకసారి చార్ట్ చూద్దాము. PE వచ్చేసి లాస్ట్ 5 yearsగా లిటిల్ ఓవర్ వాల్యూడ్గానే ఉంది. అదేవిధంగా 3 yearsగా 1 yearగా కూడా లిటిల్ ఓవర్ వాల్యూడ్గా ఉంది. అండ్ PE మనం ఆఫ్ చేసినట్లయితే మనకేంటంటే ఇక్కడ ఎర్నింగ్స్ పర్ షేర్ లాస్ట్ 4 quartersగా కొంచెం తగ్గుతూ వచ్చింది. అండ్ అక్టోబర్ క్వార్టర్లో వచ్చేసరికి డ్రాస్టిక్గా తగ్గింది అనమాట. సెప్టెంబర్ క్వార్టర్లో ఆ క్వార్టర్లో ఎందుకు తగ్గింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు డాక్యుమెంట్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ November 2024 కాన్కాల్స్, దట్ మీన్స్ కాన్ఫరెన్స్ కాల్స్లో నోట్స్ అనేది ఇచ్చారు. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే హైలైట్ పాయింట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే JK Lakshmi Cements ఫేసింగ్ ఏ ఛాలెంజింగ్ Q2 FY25 విచ్ ఈస్ subdued demand and pricing pressure due to cyclicity and external factors like general ఎలక్షన్స్ వల్ల అండ్ మనకేంటంటే సైక్లిక్ చేంజెస్ వల్ల ఏంటంటే సైక్లిసిటీ వల్ల వీళ్ళకి ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేషన్స్ కానివ్వండి, మార్కెట్ పరంగా డిమాండ్ కానివ్వండి తగ్గిందనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది కంపెనీ హోల్డ్స్ ఏ సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఇన్ ఇట్స్ ఆపరేషనల్ జియోగ్రాఫిక్స్ ప్రైమర్లీ ఇన్ వెస్టర్న్ అండ్ నార్థన్ ఇండియా. అండ్ ఒకసారి మనం అది కూడా బ్రేక్ డౌన్ చేద్దాము. ఒకసారి లొకేషన్ వైజ్ బ్రేకప్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్రేకప్స్లో వచ్చేసి రాజస్థాన్ నుంచి 40% ఉంది, గుజరాత్లో 37% అండ్ నార్త్ ఇండియాలో వచ్చేసి 23% వీళ్ళకి లొకేషన్ వైజ్ బ్రేకప్ అయితే ఉంది. అండ్ ప్రోడక్ట్ వైజ్ బ్రేకప్ వచ్చేసి ఆల్మోస్ట్ 100% వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్ కాబట్టి మనకు అందుకే 100% సిమెంట్ ఉంది. మీరు కెమికల్ కూడా ఉంది కదా అనొచ్చు, బట్ కెమికల్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్నప్పటికి కూడాను వాళ్ళ ప్రొడక్షన్ అనేది సిమెంట్లో వాడతారు కాబట్టి అది ఆబ్వియస్గా సిమెంట్ కిందే వస్తుంది, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ అనేవి. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ B2C బిజినెస్ వీళ్ళకి ఎక్కువ ఉంది. అంటే బిజినెస్ టు కస్టమర్స్ అనమాట, ఆర్ కన్జ్యూమర్స్ అని చెప్పచ్చు. అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కస్టమర్స్కి అనేది వస్తుంది. అదర్స్ 45% ఉంది. అండ్ ఒకసారి మనం స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసేద్దాం క్విక్గా. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే లాస్ట్ 3 yearsగా 1200 కోట్లు ఉన్న సేల్స్ వచ్చేసి ఇప్పుడు దగ్గరగా 1200 కోట్లే ఉంది. సో దట్ మీన్స్ మనకేంటంటే ఎక్కువగా పెరగలేదు, తగ్గలేదు, సేమ్ అదే విధంగా స్టడీ సేల్స్ అయితే జరుగుతుంది వీళ్ళకి. రెవెన్యూ పరంగా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ లాస్ట్ 3 yearsగా అయితే స్టడీ గ్రోత్ అనేది వీళ్ళు నమోదు చేయడం జరిగింది. అండ్ ఓపీఎం వచ్చేసి 16% ఉన్నది, ఇప్పుడు 7%కి వచ్చింది. దట్ మీన్స్ వీళ్ళకి ఏంటంటే జరిగిన సేల్స్కి వచ్చిన ప్రాఫిట్కి తగ్గుతూ వస్తుంది. ప్రాఫిట్స్ అందుకే చూసినట్లయితే 87 ఉండేది, ఇప్పుడు -19 crores లాస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళు. లాసెస్ వచ్చాయి కంపెనీకి. అండ్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే చాలా బాగుపడింది అండ్ ఇయర్లో కూడా చాలా బాగుపడింది. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా అదేవిధంగా ఆబ్వియస్గా మైనస్లోనే ఉంటుంది ఈ క్వార్టర్కి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక్క క్వార్టర్లో కొంచెం బాగా తగ్గింది. అండ్ లాస్ట్ 1-2 quartersగా చూసుకున్నట్లయితే ఇయర్లీ కంపారిజన్లో వచ్చేసి 2000 కోట్ల నుంచి లాస్ట్ 10 yearsగా 6700 కోట్లకి ఇప్పుడు కంపెనీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది సేల్స్లో ఉంది. అండ్ ఓపీఎం వచ్చేసి 21% నుంచి ఇప్పుడు 15% ఓపీఎం కూడా తగ్గుతూ వస్తుంది. నెట్ ప్రాఫిట్ 175 crores ఉండేది, 488 crores ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నెట్ ప్రాఫిట్. అండ్ మీరు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే టోటల్ అసెట్స్ కూడా 7700 కోట్లు ఉన్నాయి. వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ప్లాంట్ మెషినరీ చూసుకున్నట్లయితే 2200 కోట్ల నుంచి 5500 కోట్ల దాకా వాళ్ళు ఏంటంటే ప్లాంట్ మెషినరీ కొనేసుకుంటున్నారు, ఫిక్స్డ్ అసెట్గా చేసేసుకుంటున్నారు వాటిని. అండ్ అదేవిధంగా ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ని కూడా పెంచుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు వెహికల్స్లో కానివ్వండి, అన్నిట్లో వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 46.0 ఉన్నది లాస్ట్ 3 yearsగా. ప్రమోటర్స్ ఏం అమ్మలేదన్నమాట, మధ్యలో స్టేక్ పెంచుకోవడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ March 2020లోనే వాళ్ళు స్టేక్ తీసేసుకున్నారు. అప్పటి నుంచి స్టడీగా వాళ్ళ దగ్గర నుంచి 1% కూడా బయటకు వెళ్ళలేదు. ఎఫ్ఐఎస్ చూసుకున్నట్లయితే నియర్లీ 13% నుంచి ఇప్పుడు 11.5%, వాళ్ళు కూడా 1.5% లాస్ట్ 3 yearsగా తగ్గించుకున్నారు.
మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చేపాటికి 24.96 నుంచి ఇప్పుడు 24.95 నియర్లీ దగ్గరగా సేమ్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. 1,36,000 నుంచి 1,24,000. ఏంటంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి అండ్ ఆల్సో సిమెంట్ సెక్టర్ కాబట్టి సైక్లికల్గా లేదా ఏంటంటే ఎవ్రీ 2-3 ఇయర్స్ మనకి మెటల్ సెక్టార్లో ఎట్లాంటి సైక్లికల్ చేంజెస్ అయితే ఉంటాయో సిమెంట్ సెక్టార్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా ఏంటంటే మన ఎలక్షన్స్ అప్పుడు చాలామంది వెయిట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ మోడీ గారి గవర్నమెంట్ వస్తే కనుక సబ్సిడీస్ రావడం కానీ ఏదన్నా ప్రైజెస్ తగ్గించడం కానీ జరుగుతుందేమో అని చెప్పి చాలామంది హోల్డ్ చేస్తారు. ఆ క్వార్టర్ కట్టుకోకుండా ఎలక్షన్స్ అయిపోయాక చూసుకుందాం అన్నట్లు. సో ఏంటంటే ఆల్ మెటల్స్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ లైక్ సిమెంట్ బ్రిక్స్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కొంచెం Q2 2025లో ఖచ్చితంగా స్లో డౌన్ అనేది కనిపించింది ఎలక్షన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా లాస్ట్ మంత్ అక్టోబర్లో 14,24,000 షేర్లని మ్యూచువల్ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకున్నాయి. కొన్ని కంపెనీస్ అమ్మేసినా సరే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకున్నాయి. అందులో మెయిన్గా చెప్పాలి అంటే మనకి ఇచ్చింది HDFC వాళ్ళు కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఇక్కడ స్టేక్ తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ దగ్గరగా 13,44,000 షేర్లని లాస్ట్ మంత్ వాళ్ళు ఏంటంటే కొనుక్కోవడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు మనమైతే ఒకసారి కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చేసి 1,621 మంది ఉన్నారు. అండ్ దట్ March 31 డేటా బేస్డ్ ఆన్ March 31 అనమాట. టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంత్లీ చార్ట్లో అయితే ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది షేర్ అయితే. ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంత్లీ చార్ట్లో కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో అండ్ దట్ దిస్ వన్ ఆల్సో హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్ అలా ఫామ్ చేస్తూ వస్తుంది. అండ్ వీక్లీ చార్ట్లో కూడా సేమ్ అలాగే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ టాప్ ట్రెండ్ లైన్ ఉందో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఫామ్ చేస్తుంది. అండ్ ట్రెండ్ లైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ చేసింది. అండ్ కింద కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కింద సపోర్ట్గా యాక్ట్ చేసే ట్రెండ్ లైన్ కూడా చాలా మంచిగా మన లెవెల్స్కి ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్టు ఇది ఏదైతే సపోర్ట్గా చేసిందో నెక్స్ట్ పైకి వెళ్ళేటప్పుడు టాప్కి వెళ్ళేటప్పుడు కూడా రెసిస్టెన్స్గానే యాక్ట్ చేసింది అనమాట. సో దట్ మీన్స్ చార్ట్ అనేది మనకి ట్రెండ్ లైన్స్ని కానివ్వండి లేదా ప్రైస్ యాక్షన్ని మంచిగా ఫాలో అవుతుంది ఇక్కడ. అండ్ డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 610 రూపాయల దగ్గర ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అయితే 935 రూపీస్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇచ్చిన టార్గెట్కి వచ్చేసి 31% అయితే ఉందన్నమాట. సో మీరు బై ఆన్ డిప్ ఇది ఇంకా కిందకు వచ్చిన తర్వాత కొంటాను డిప్ అయిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇంకా 15% 16% మేబీ పడవచ్చు బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి, కొంచెం బ్యాడ్గా పోస్ట్ చేశారు. మేబీ దేర్ విల్ బి ఏ ఛాన్సెస్ అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 50% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ మంచి సపోర్ట్ యాక్ట్ చేస్తుంది, అందుకే మీరు చూసినట్లయితే బయింగ్ రావడం జరిగిందనమాట. ఇక్కడ నేను జూమ్ చేస్తాను, చూసినట్లయితే ఫాల్స్ బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా ఈరోజు పైన క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పైన క్లోజ్ అవ్వలేకపోయింది. సో దట్ మీన్స్ స్ట్రాంగ్గా ప్రైస్ యాక్షన్ అయితే ఇది ఫాలో అవుతుంది. మీరేంటంటే బట్ నెక్స్ట్ 1 yearకి కాబట్టి వాళ్ళు ఇచ్చింది, మీరు ఎప్పుడైతే ఈ ప్రైస్ కిందకైతే వస్తుందో అప్పుడైతే మీరు డిప్ ఛానల్లో ఈ డిప్ అయితే అయినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దగ్గరగా 50 రూపీస్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పైనుంచి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ నుంచి కూడా 50%లో దొరుకుతుంది. అండ్ దట్ కంపెనీ అనేది క్వార్టర్లీ లేదా ఇయర్లీ చూసుకున్నట్లయితే స్టడీగా ఉంది. బట్ ఈ ఒక్క క్వార్టర్ మాత్రమే నెగిటివ్గా మనకి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దట్టు మనకి ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల
అండ్ ఆల్సో సైక్లికల్ చేంజెస్ వల్ల సెక్టర్ రొటేషన్ జరుగుతుంటుంది కదా, సో దానివల్ల కూడా ఆబ్వియస్గా అయి ఉండొచ్చు. ఇంకోటి మైండ్లో పెట్టుకోవాలి మీరు ఏంటంటే, ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, ఫాల్ అయినా అంతే ఉంటుంది అండ్ పెరిగినా సరే ర్యాలీ అనేది అట్లానే కొట్టుద్ది అనమాట. ఇక్కడ మీరు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఎంత షార్ప్ ఫాల్ అయిందో మళ్ళీ అంతే షార్ప్గా ర్యాలీ కొట్టింది విత్ ఇన్ 1 year అనమాట. సో 1 year ఫాల్ అయితే బాగా, మళ్ళీ 1 yearలో ఎంతైతే ఫాల్ అయిపోయిందో అంత ర్యాలీ కొట్టేసింది. సో స్మాల్ క్యాప్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి రిస్క్ని మిటిగేట్ చేసుకోవడం కోసం. ఓవరాల్గా చెప్పాలి అంటే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ టీం అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవర్ లీడర్షిప్ అనే దాని మీద క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. అందరూ వీళ్ళు ఏంటంటే సింగానియా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా ఎప్పటి నుంచో వీళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో స్టాక్ అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ క్వార్టర్లీ నుంచి మంచిగానే ఇవ్వచ్చు అనుకుంటున్నాను పాజిటివ్ రిజల్ట్స్. ఎందుకంటే ఆబ్వియస్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి, సో డిమాండ్ కూడా పెరిగే ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఇది వచ్చేసి జేకే గ్రూప్కి సంబంధించింది అనమాట. ఫేమస్ జేకే టైర్స్ మనకు తెలుసు, జేకే పేపర్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ గ్రూప్ నుంచి ఈ షేర్ అనేది ఉంది. సో ఇదేంటంటే మేనేజ్మెంట్ లేదా టీం అనేది, ఈ ఆర్గనైజేషన్ టీం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి స్టాక్ పడినా సరే ఎప్పుడైనా మంచి ప్రైస్కి వచ్చినప్పుడు కొంచెం యాక్టివేట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. కానీ గుర్తుంచుకోండి, నెక్స్ట్ 1 year కోసం ఇచ్చారు కాబట్టి మీరు కంపల్సరీ 1 year కోసం వెయిట్ చేస్తాను అంటే 936 దాకా వెళ్ళకపోవచ్చు. బట్ అది కంప్లీట్లీ మార్కెట్ కండిషన్స్ అండ్ ఇది ఈ కంపెనీ పోస్ట్ చేసే రిజల్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో అదండి ఈ రోజుకి. సో ఇక్కడ ఈ చార్ట్ అయితే మంచిగానే కనిపిస్తుంది నాకైతే, బై ఆన్ డిప్స్ అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.